నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం మహాశివరాత్రి ప్రత్యేక మణిహారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగ రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుకుంటే గనక మనకి శివధ్యానంతో మనసు పులకరించిపోతుంది. అందుకే ఆ దేవదేవుణ్ణి క్షేత్రాలు ఆలయాల్లోనే కాకుండా ఇంట్లో కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటాం. కానీ చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. శివ పూజ ఎలా చేయాలి, శివలింగాన్ని ఎలా పూజించాలి, అసలు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా వంటి సందేహాలు వేధిస్తూ ఉంటాయి వారిని. ఈ నేపథ్యంలో శివలింగ ఆరాధనకు సంబంధించి ప్రేక్షకులు ఈమెయిల్స్ అలాగే ఉత్తరాల రూపంలో సందేహాలు మాకు పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. నమస్కారం గురుగారు. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. రాజమండ్రి నుంచి సూర్యం గారు రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉండవచ్చా అని అడుగుతున్నారు. వివాహాన్ని చేసుకున్నారు, ఎవరైనా చేసుకోబోయేముంది ఏం ఆలోచిస్తారు? పుట్టబోయే సంతానానికి తగినటువంటి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు, అలాగే ఒక కొత్త వ్యక్తి మన ఇంట్లో ప్రవేశించారు కాబట్టి నెలకింత చొప్పున ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చుని తట్టుకునేందుకు, వాడికి ముందు నాటికి చదువు వ్యవహారం అంతా వస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసేందుకు తగినటువంటి ద్రవ్యం నేను సంపాదించగలనా, సంపాదించి ఉన్నానా అని ఆలోచించుకుని కదా ఎవడైనా వివాహం చేసుకుంటాడు. ఏమీ ఆలోచించకుండా ఇదిగో 23 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పెళ్లి చేయమన్నారు కాబట్టి చేసేసుకుంటున్నాను అని ఎవడో చేసుకోడు. అలాగే ఏదైనా ఒక శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోబోయే ముందు రోజు ఆ శివలింగానికి నేను అభిషేకాన్ని చేయగలిగిన సమర్థత కలిగిన వాడినేనా, నాకేమైనా శివలింగానికి అర్చన కానీ అభిషేకాన్ని చేయడానికి కావలసిన మంత్రాలు నాకు వచ్చా, ఆ విధానం ఏమిటో నాకు తెలుసా, పోనీ నేర్చుకునేటటువంటి అవకాశం నాకుందా, సమయం ఉందా, ఇంతకుముందు నేర్చుకుని మానేసి ఉంటే మళ్ళీ కొనసాగించగలిగిన సమయం ఉందా అని ఇలా ఆలోచించుకొని తెచ్చుకోవాలి తప్ప శివలింగాన్ని అక్కడ ఏదో శివలింగాలు అలా ఇచ్చేస్తున్నారు కానీ పట్టుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత శివలింగం ఉంచుకోవచ్చా? కాదు. ఏదైనా ఒక పని చేసుకోవాలి అంటే ఆ పనికి సంబంధించిన అర్హత నాకుందా, ఆ పని నేను చేయగలనా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అంచేత శివలింగాన్ని తెచ్చుకోబోయే ముందే ఇవి ఆలోచించుకోవాలి. నేను అంతటి సమర్థుణ్ణి కాదు, పోనీ అన్ని మంత్రాలు అన్ని అభిషేకానికి కావాల్సిన అర్చన విధానాలు అన్నీ తెలిసిన తెల్లారుజామునే 4ంటికే ఉద్యోగానికి వెళ్ళవలసినటువంటి బాధ్యత కలిగిన వాడిని కాబట్టి నాకు సాధ్యం కాదు. లేదు, రాత్రంతా ఉద్యోగం చేసి పొద్దున్న నేను ఇంటికి వస్తాను కాబట్టి నేను అప్పుడు మళ్ళీ కూర్చుని అభిషేకం అవి చేయాలంటే 1 గంట పడుతుంది కాబట్టి రాత్రి నిద్రలేనటువంటి తనంతో నేను చేయలేను. ఇట్లాంటివి ఏవేవో ఎవరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కొన్ని ఉంటాయి. భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటే తను ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు భార్య ఉద్యోగ స్థలంలోకే తను ఉంటాడు. పొద్దున్నే బయలుదేరి వస్తే తప్ప తన వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అతను అందుకోలేడు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఏ ఆదివారమో పర్వదినం నాడో చేసుకోగలగాలి. ఆ రోజైనా చేసుకునే తీరిక, ఓపిక, ఇష్టం అనుకుందా అని ఇన్ని ఆలోచించుకుని అప్పుడు శివలింగాన్ని తెచ్చుకోవాలి తప్ప శివలింగాన్ని తెచ్చుకున్న తర్వాత అప్పుడు అబ్బో చేయలేకపోతున్నాం, ఏమంటే చేయలేకపోతే ఏమవుతుంది, చేయొచ్చండి, చేయకుండా ఉంటే ఏమైనా ఉందండి, ఇవన్నీ అది ఆలోచించి చేసే పని మాత్రం కాదు. అంచేతనే ఏదైనా సరే పరీక్ష కర్తవ్యం. ఓ విషయాన్ని గురించి బాగా పరీక్షించుకున్న తర్వాతే ఆ పని చెయ్యాలి అని శాస్త్రం చెప్పారు. అంచేత అలా ఊహించుకుని శివలింగాన్ని తెచ్చుకోవడం అవసరం. మరో ఉత్తరం చూద్దాం గురువుగారు. బెంగళూరు నుండి గణపతి గారు రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మనం చేసేటటువంటి అభిషేకం ఏదైతే ఉందో ఆ అభిషేకానికి సరిపోయేటువంటి ఎత్తులో ఉండడం సరైనటువంటి విధానం. శివలింగం శివలింగంగా ఉండదు. శివలింగం కింద ప్రాణపట్టం అని ఒకటి ఉంటుంది.
దాన్ని పానవట్టం అని పిలుస్తూ ఉంటారు మన వాళ్ళు. నిజమైనటువంటి మాట ప్రాణపట్టము అని. ఆ ప్రాణపట్టం ఒక 2 అంగుళాలు అధమ పక్షంలో ఉంటుంది, 2 అంగుళాలు ఎత్తు. దాని మీద శివలింగాన్ని మనం పెడతాం. ఆ శివలింగానికి పైన నాగుని ఏర్పాటు చేస్తాం. ఇది మొత్తం అంతా కూడా 7 అంగుళాలకి మించి ఉండకూడదు. అంచేత 2 అంగుళాలు ఆ పైన ఉండేటటువంటి ఏ ఆ నాగపడగ ఉంటుందో అవన్నీ చూస్తే శివలింగ పరిమాణం ఇదిగో మనం ఏ వేలైతే చూస్తున్నామో ఈ తర్జన్ అంటారు, ఈ చూపుడు వేలు పరిమాణానికి మించకుండా ఉండాలి. ఇంత పరిమాణంలో ఉండేటటువంటి శివలింగాన్ని తెస్తే ప్రాణపట్టానికి ఉండేటటువంటి గొయ్యి ఉంటుందే అది ఈ అడుగు కణుపు ఎంత ఉంటుందో అంత, లేకపోతే పడిపోతూ ఉంటుంది. అంచేత శివలింగ పరిమాణం ఇంత ఉండాలన్నమాట. అంటే ఈ తర్జని చూపుడు వేలుకు ఉండేటటువంటి పై 2 కణుపులు ఎంత ఎత్తు ఉంటాయో అంతలో ఉండాలి. అంతకంటే ఎత్తు ఎక్కువగా ఉన్నట్టయితే శివలింగ పరిమాణానికి సరిపోయినంతటి అర్చన అభిషేకాన్ని చేయాలి. అది కష్టసాధ్యమైనటువంటి అంశం. అందుకని ఈ ఉండేటటువంటి తర్జని చూపుడు వేలికి పైన 1, 2 ఈ 2 కణుపులు ఎత్తు ఎంత ఉంటుందో అంత ఎత్తులో మాత్రమే కనిపించేలా ఈ ఉండేటటువంటి కింది కణుపు ఏదైతే ఉందో అది ఆ ప్రాణపట్టానికి ఉండేటటువంటి ఆ గర్తం గోతిలో దిగబడేలాగా ఉన్నట్లయితే అది చాలా సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చేసుకునేందుకు వీలుగా కూడా ఉంటుంది. సహజంగా మనకి మామూలుగా ఏ కాశీయో మరో చోట వెళ్ళినప్పుడు అంత పరిమాణంలో ఉన్నటువంటివే దొరుకుతూ ఉంటాయి. ఇక లావు గురించి ఆలోచించినట్లయితే మన ఇంట్లో ప్రాణపట్టం ఎంతైతే ఉందో దానికి సరిపోయేటటువంటి లావు కంటే ఎక్కువ కాకుండా ఉండేలా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువైనట్లయితే ఈ గర్తం అంటే గోతిలో అది పట్టదు, పైగా ఎత్తుగా కనిపిస్తూ అలా అర్చన చేసేటప్పుడు పువ్వుల్ని పొరపాటున వేస్తున్నప్పుడు ఏ వేలైనా తగిలితే పడిపోయే విధంగా ఉంటుంది. అంచేత దాన్ని బట్టి ఆలోచించుకుని చేసుకోవాలి. ఇంతకంటే పరిమాణం కనిపించేది అంతకంటే ఉండకుండా ఉండడం సరైనటువంటి విధానం. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. ఏలూరు నుంచి విజయలక్ష్మి గారు రాస్తున్నారు. ఇంట్లో పూజించడానికి ఏ లోహంతో చేసిన శివలింగం శ్రేష్టమైనది తెలియచేయగలరు అని అడుగుతున్నారు. లోహంతో శివలింగం ఉండదు. శివలింగం అనేది నర్మదా నదిలో దొరికేది ఉంటుంది, అది చాలా అరుదుగా దొరుకుతుంది. తేజోలింగం అని ఉంటుంది, అది ఇలా పెట్టి మనం సూర్యునికేసి చూస్తే దాంట్లో వెలుగు కనిపిస్తూ ఉంటుంది, తేజోలింగం అంటారు. దాన్నే అరుణలింగం అని కూడా అంటారు. అది రాతితోటే ఉంటుంది తప్ప లోహంతో ఉండదు. ఇంకొక శివలింగం స్ఫటికలింగం అని ఉంటుంది. స్ఫటికం అంటే ఇటు నుంచి మనం చూస్తూ ఉంటే అటు వస్తువు కనిపిస్తూ ఉంటుంది. నిజమైన స్ఫటికలింగం ఏమిటంటే ఇటు నుంచి మనం వేలు పెడితే ఈ వేలు యొక్క చివరి భాగం మనకి ఇటు కనిపించాల్సి వస్తే ఈ వేలు అటు నుంచి పెట్టినట్టుగా కనిపిస్తుంది. అది నిజమైన స్ఫటికలింగం. చాలా పారదర్శకంగా ఉంటుంది, అది స్ఫటికలింగం. అంతేకాని లోహంతో శివలింగాన్ని చేసి అర్చన అభిషేకాలు చేయడం అనేది సరికాదు. మామూలుగా చాలామంది ఏవో రాగివో మరోటో పెడుతుంటారు, వాటితో చేయడం సరైనటువంటి విధానం కాదు. ఏది దొరకనటువంటి సందర్భంలో ఇంటికి ఉండేటటువంటి ఎవరు తొక్కనటువంటి నైరుతి భాగంలో అంటే దక్షిణానికి పశ్చిమానికి మధ్యలో ఉండే మూల ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి ఎవరు తొక్కనటువంటిదైతే మాత్రమే అక్కడ ఉండేటటువంటి నేల మట్టిని కాస్త తీసుకుని దాన్ని ఆవు పాలతో శుభ్రాన్ని చేసినటువంటి దాన్ని ఇలా చేసి శివలింగంగా పెట్టి అర్చన అభిషేకం చేయడం అనేది చాలా సరైనటువంటి పని. దాన్ని పృథివీ నుంచి తేబడ్డటువంటి లింగం కాబట్టి, పృథివీ అంటే నేల కాబట్టి దాన్ని పార్థివలింగము అంటారు. ఒకప్పటి రోజుల్లో శిష్టులైనటువంటి వాళ్ళు, సంప్రదాయాన్ని పాటించేటటువంటి వాళ్ళు, నైష్ఠికులు అరచేతిలో ఆ పార్థివలింగాన్ని పెట్టుకుని అభిషేకం మొత్తం అంతా చేసిన తర్వాత అర్చనని చేసి అప్పుడు మాత్రమే భోజనాన్ని చేస్తుండేవాళ్ళు. యథార్థమైన మాట ఏమిటంటే ఎవరైతే పార్థివలింగానికి అభిషేకం చేస్తారో వాళ్ళకి ఆ రోజు భోజనాన్ని ఆ భగవంతుడే అందిస్తాడు అని. అంటే మనం మామూలుగా చుట్టాలింటికి వస్తున్నాను నేను, ఉంటావా నువ్వు, ఇన్ని అడిగి మనం పెడుతున్నాం. కానీ ఒకప్పటి రోజుల్లో అలా ఉండేది కాదు.
ఈ మార్గం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఏవో నదిలో చెరువులో అవో ఇవో ఉంటే వాటిలో ఈదుకుంటూ లేకపోతే పక్క నుంచో ఇంకో వైపు కానీ వెళ్ళేవారు. మరి అక్కడ ఎవరు భోజనాన్ని పెడతారు? ఈయనే పెడతాడు. ఆయురన్నం ప్రయచ్చతి. భగవంతుడు మనకి ఆయుష్యాన్ని అన్నాన్ని ఇస్తాడు. కాబట్టి పార్థివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అభిషేకం చేసి అర్చన చేసి దాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక పెట్టె ఉండేది, ఆ పెట్టెలో మామూలుగా పెట్టుకుని అలా కూర్చుంటున్నటువంటి సందర్భంలోనే ఎవరు వచ్చి, అయ్యా మా ఇంటికి దేవతార్చనకి మీరు రావాలి. దేవతార్చన అంటే మా ఇంట్లో ఉన్న దేవుళ్ళని పూజించాలని అర్థం కాదు, భోజనానికి రండి అని పిలిచేవారు. ఇది ఖచ్చితంగా అనుభవంలో కనిపించే సత్యం. అనేకమైనటువంటి సందర్భాల్లో నేను కూడా ఆ ఫలితాన్ని అనుభవించాను. అంత అద్భుతంగా ఉంటుంది పార్థివ లింగ అభిషేకం. అంచేత ఏదో లోహంతో చేసేటువంటి శివలింగానికి అర్చన అభిషేకం చేయడం సరైనటువంటిది కాదు. అభిషేకం అయ్యాకే అర్చన చేస్తారు. అంచేత అభిషేకం అర్చన సరైనటువంటిది కాదు. ఈ స్ఫటికలింగం కానీ ఇందాక అనుకున్నాం కదా, అలాంటి ఆ విగ్రహాలను తెచ్చుకుని ఆ శివలింగాలను తెచ్చుకుని దాంతో చేయడం సరైనటువంటి విధానం. మరో ఉత్తరం చూద్దాం గురువుగారు. నూజివీడు నుంచి జ్యోతి గారు రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉన్నట్టయితే నిత్యాభిషేకం చెయ్యాలా అని అడుగుతున్నారు. ఇంట్లో చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు రోజు స్నానం చేయించాలా? ఒకటి ఏదైతే తెచ్చుకున్నామో తెచ్చుకున్నటువంటి దానికి ఏ క్రియాకలాపం సాగాలో అది సాగనప్పుడు, సాగడానికి అవకాశం మన ఇంట్లో లేనప్పుడు ఉంచుకునే ప్రయోజనం. అంచేత ఏ శివలింగం అయితే మనం ఇంట్లో పెట్టుకున్నామో, పెట్టుకోవడానికి సిద్ధపడి తెచ్చుకున్నామో, ఆ చేయవలసిన అన్నీ చేయవలసిందే. ఏ రోజుకి ఆ రోజు నాయన ఇవాళ నేను అభిషేకం చేయలేకపోయాను, అర్చన చేయలేకపోయాను ఎన్నిసార్లు అంటావు? భగవంతుడు ఒకసారి సరే పోన్లే అనుకుంటాడు, రెండోసారి చూద్దాం అనుకుంటాడు. రోజు ఇదే ప్రత్యేకమైనటువంటి స్తోత్రంలో చదువుతూ ఉంటే ఆయన క్షమించాడు. అంచేత ఖచ్చితంగా అభిషేకాన్ని అర్చనని చేయగలను అన్నప్పుడు మాత్రమే శివలింగం తెచ్చుకోవడం సరి, నిత్య అభిషేకం చేయడం కూడా సరి. కొందరు అందుకని ఏం చేస్తారంటే, మా ముత్తాత, మా తాత, మా తండ్రి ఇలా అభిషేకాన్ని చేసేవారండి రోజును. మాకు ఈ కంప్యూటర్ ఉద్యోగాలు ఇవి బాగా వచ్చేసాక, వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఒత్తిడి ఎక్కువైపోయాక మాకు ఆ మంత్రాలు రావటం లేదు. అంచేతనే నమశివాయ అనేటటువంటి దాన్ని 108 మార్లు చదువుతూ నేను అభిషేకాన్ని చేస్తున్నాను, పువ్వులతో అర్చన చేస్తున్నాను అని మామూలుగా చెప్తూ ఉంటారు. నీకు కుదిరింది అంతే అయినట్లయితే అంతే అభిషేకం, అంతే అర్చన రోజు కొనసాగించు. ఇవాళ నాకు ఇందుకు కూడా కుదరలేదు, ఈ చిన్న పని చేయడానికి కూడా కుదరలేదు, అది సరికాదు. ఏ రోజు నువ్వు ఏం చేయడానికి ప్రారంభించుకుని ఆ శివలింగాన్ని తెచ్చుకున్నావో దాన్ని కొనసాగించు. దాన్ని కూడా కొనసాగించలేకపోతే శివుడికి అపచారం చేసినట్లే అవుతుంది, అది సరికాదు. నిత్యము అభిషేకం చేయి. ఇంట్లో ఉన్నటువంటి పువ్వులు అలా అర్చన చేయి. కొనుక్కొస్తే చాలా ఖరీదు, రోజు అంత పెట్టలేము. కాబట్టి ఇంట్లో ఓ చిన్న చెట్టు, ఓ నిత్యమల్లి చెట్టు వేసుకున్నాం, చక్కగా వస్తుంది. ఎర్ర పువ్వులు ఎన్ని పువ్వులు పెట్టగలిగితే అన్ని పెట్టు. శంకరులో గొప్పదనం ఏమిటంటే మూర్తి లేని రూపం కాబట్టి ఆ స్ఫటికలింగం పెట్టుకుని ఆ స్ఫటికలింగం కింద ఎర్రనైనటువంటి పువ్వు పెడితే ఎర్రని రంగుతో కనిపిస్తాడు, తెల్లని పువ్వు పెడితే స్వచ్ఛంగా కనిపిస్తాడు. నిజాన్ని నిజంగా చెప్పుకుంటే పూర్వం రోజుల్లో వాళ్ళు ఆ శివలింగాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏ వారమో చెప్పేవారు. ఆదివారం ఉందనుకో, సూర్యరంగు ఎరుపు కాబట్టి ఎర్రనైనటువంటి పువ్వు గులాబీ రేఖో లేకపోయినట్టయితే ఏదో మామూలుగా నిత్యమల్లి పెట్టి ఆ ఎర్రగా కనిపిస్తుంటే ఓ ఈవేళ ఆదివారం అమ్మ అని పిల్లలు కూడా చెప్పేవారు. అలాగే ఈవేళ సోమవారం తెల్లగా కనిపించడం, ఈవేళ శుక్రవారం పసుపచ్చని రంగులో. ఎంత అమోఘమైనటువంటి విధానము! ఆ శివలింగ ఆకృతిని బట్టి, దాంట్లో కనిపించే రంగుని బట్టి ఆ రోజు ఏ వారమో పిల్లలకు కూడా తెలిసే విధంగా ఏర్పాటు చేసి స్ఫటిక లింగ అభిషేక అర్చనని అలా చేసేవారు. అంచేత తెచ్చుకునేటప్పుడే అభిషేకాన్ని చేయాలి, అర్చన తప్పనిసరి అని అనుకుని తెచ్చుకోవడం సరైన పని తప్ప వచ్చిన తర్వాత స్నానం చేయించాలా, అర్చన చేయించాలా, మానేస్తే ఏమవుతుంది? అపచారం చేసినట్టు అవుతుంది. ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏమాత్రం గౌరవించకుండా అలా మామూలుగా అలా కూర్చోబెడితే అబ్బో ఎంత బాగా కూర్చోబెట్టారు అని అనుకోడుగా, ఏదో నన్ను అవమానించారు అనుకోడు. మరి భగవంతుడైతే అంచేత సరిగ్గా కాదు.
మరో ఉత్తరం చూద్దాం గురుగారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ రాస్తున్నారు. శివలింగం ఉండి పూజించలేకపోతే ఎవరికైనా దానం చేయవచ్చునా అని అడుగుతున్నారు. శివలింగం ఉంది, పూజ చేయలేకపోయాడు, దానం చేసేయచ్చా? అసలు దానమే చేయడం అనేది చేయాల్సినటువంటి ఆలోచన ఉంటే శివలింగాన్ని తెచ్చుకుని, నాయన నేను పూజ చేయలేకపోతున్నాను అని అనుకుని, చెయ్యలేకపోతున్నాను కాబట్టి నీకు దానం ఇచ్చేస్తున్నాను అని అంటే, ఆ దానం తీసుకునేటటువంటి వాడు ఇంతకంటే ప్రబుద్ధుడైతే ఆయన మళ్ళీ ఇంకోటికి దానం ఇస్తూ ఉంటే ఆ శివలింగాన్ని తీసుకోవడం ఎందుకు? అంచేత గమనించుకోవాల్సింది ఏంటంటే, తెచ్చుకునేటప్పుడే నేను అభిషేకాన్ని చేయగలనా, అర్చన చేయగలనా, లేదా కాస్త సమర్థుడు సంపన్నుడు అయితే రోజు ఒక వ్యక్తిని మంచిగా చదువుకున్నటువంటి ఒక అర్చకున్నో పురోహితున్నో పిలిచి, అయ్యా లఘువుగా అభిషేకం, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది, అది ఒక 30 నిమిషాలు పడుతుంది, మీరు చేయగలరా అని చెప్పి ఆయన్ని నెలకింతని మాట్లాడుకుని ఇస్తూ ఉన్నట్లయితే అది కష్టమైనటువంటి పని కాబోదు. ఒకటి ఏదైనా మనం తెచ్చుకున్నామంటే దాని మీద క్రియాకలాపాన్ని చేసేలా ఉండాలి తప్ప, చేయలేకపోతున్నాను కదా అని దానం ఇచ్చేసేయడం అనేది సరైనటువంటి పద్ధతి కానే కాదు. ఓ గోవుని తెచ్చుకున్నాం ఇంటికి, తెచ్చుకున్న తర్వాత దానికి కావాల్సిన సేవ ఎంత చేయాలో అంత సేవ చేసిన తర్వాత పాలని పితికి అలా ఆనందంగా అనుభవించడం పద్ధతి. తెచ్చుకున్న తర్వాత అబ్బో మేము చేయలేకపోతున్నాం ఈ చాకిరి అని అదే అమ్మేయడమో తెగనమ్మేయడమో దానమో చేస్తే అది ఎంత సబబుగా ఉండదో, అలాగే శివలింగాన్ని కూడా తెచ్చుకున్న తర్వాత అసమర్థతని ప్రకటిస్తూ అలా దానం ఇచ్చేయడం కూడా సరైనటువంటి విధానం కానే కాదు. మామూలుగా శివలింగాన్ని ఒకటి కొని మంచి పర్వదినమైనటువంటి రోజున చక్కగా నైష్ఠికుడైనటువంటి వాడు ఎవరైతే అభిషేకం అర్చన మిగిలినవన్నీ చేస్తాడో ఆయనకి దానం చేయడం చాలా చాలా గొప్పది. దీనికంటే కూడా ఓ సాలగ్రామాన్ని, ఓ స్ఫటికలింగాన్ని, ఇంకోదాన్ని అలా మామూలుగా తెచ్చుకుని కేవలం దానం చేయడం కోసమే అని దక్షిణ తాంబూలాలతో స్వయంగా ఇచ్చేసినట్టయితే అది చాలా సరైనటువంటి పని తప్ప, తెచ్చుకున్న తర్వాత చేయలేకపోతున్నాన్ని దానం చేయడం అనేది అది విధానం కానీ కాదు. మరో ప్రశ్న చూద్దాం గురుగారు. విజయవాడ నుంచి లలిత గారు రాస్తున్నారు. ఊరెళ్ళినప్పుడు శివలింగాన్ని నీటిలో పెట్టి వెళ్ళాలా అని తెలియజేయమని అడుగుతున్నారు. ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు నిత్య శివార్చన ఇంట్లో చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు తమతో పాటు శివలింగాన్ని తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. ఇప్పుడు మేమందరం అవే చేస్తాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మా దేవతార్చన పెట్టి మాతోనే ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ శివుడు అంటే మన శివుడు మనదైనటువంటి ఆ అభిషేకాన్ని అర్చనని చేసుకుంటాడు. ఇంట్లో కొందరు బియ్యంలో పెడుతూ ఉంటారు, కొందరు నీళ్ళలో పెడుతూ ఉంటారు. ఎందుకని? నువ్వు వెళ్ళేది 2 రోజులో 3 రోజులో లేదు 10 రోజులు అనుకుందాం, పట్టుకెళ్ళు. ప్రతిరోజు నువ్వు చేసేటటువంటి అభిషేకం అర్చన అనే వాటికి విఘ్నము కలగదు. ప్రతినిత్యం భగవంతుడు అభిషిక్తుడు అవుతూ ఉంటాడు, అర్చన చేయబడుతూ ఉంటాడు. ఆ ఫలితం నీకు లభించడమే కాకుండా నేను ఈవేళ సంతృప్తికరంగా అభిషేకాన్ని అర్చనని చేయగలిగాను అనే ఆనందము నీకు మిగులుతుంది. అదేదో బియ్యపు డబ్బాలోనో లేకపోయినట్టయితే నీళ్ళలోనో పెట్టేస్తే అది ఏమాత్రము సరైనటువంటి విధానం కాదు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అశుచి వచ్చినట్టయితే, ఏదో దుర్వార్త వినడం అట్లాంటిది ఏదైనా వచ్చినట్టయితే ఆ రోజున దీన్ని రోజు నిత్యం అభిషేకము అర్చన చేసేటటువంటి వారిని పిలుచుకుని, అయా ఈ వారం రోజుల పాటు నేను చేయకూడదు కాబట్టి మీరు నా పక్షాన చెయ్యండి అని వారికి ఇవ్వడం పద్ధతి తప్ప ఈ బియ్యంలోనో నీళ్ళలోనో అలా పెట్టడం సరైనటువంటి విధానం మాత్రం శాస్త్రం చెప్పిన ప్రకారం సరికాదు. ఇప్పటికీ సంప్రదాయాన్ని పాటించేటువంటి పెద్ద వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళు, కొంతవరకు యవ్వనంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండే సంప్రదాయాన్ని గమనించి వెండి కుంకుమ పరినోటి కొనుక్కొని దాంట్లో ఈ లలితా సహస్రానికి సంబంధించిన అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని పెట్టుకుని ఓ చిన్న గంధం ఓ కుంకుమ పెట్టుకుని ఆ ఉండేటటువంటి భరిని ఏ ఊరు వెళ్ళినా వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. లలితా సహస్రనామాలతో అభిషేకాన్ని చేసి తుడిచేసి గంధాన్ని ఆ పైన ఉండేటటువంటి పైన ఉండే సన్న మొనలా మనకు కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ఆ గంధాన్ని రాసి
కుంకుమని పెట్టి, అమ్మా ఇంతకంటే నేను పొరుగురు వచ్చాను కాబట్టి చేయలేకపోతున్నానని చెప్పి దాంట్లో 4 పువ్వులు వేసి పైన మళ్ళీ మూత పెట్టి భద్రంగా దాచుకునేవారు. దాచుకుంటున్నారు కూడా ఇప్పటికి కూడా. చిత్రమైనటువంటి మాట ఏమిటంటే భారతదేశంలో ఇది జరగట్లేదు కానీ విదేశాల్లో చాలామంది ఈ పని చేస్తున్నారు. విదేశాల్లో రుద్ర నమకాన్ని చమకాన్ని సామూహికంగా స్వదేశం వాళ్ళు కాదు విదేశీయులందరూ నేర్చుకుని చేస్తున్నారు. సామూహికంగా ఒక 1000 మంది కూర్చుని ఒక్కసారి రుద్రనమకాన్ని చమకాన్ని చదువుతూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది. అయ్యో భారతదేశంలో ఈ విధానం దాదాపుగా సాగడలేదని సిగ్గు కూడా అనిపిస్తుంది. లలితా సహస్రనామాల్ని అర్థాలతో సహా చెప్తున్నారు. న్యూజిలాండ్ వాళ్ళు, ఫిలిప్పీన్స్ వాళ్ళు, అసలు ఏం సంబంధం లేని వాళ్ళు అందరూ కూడా చెప్పేస్తున్నారు. వాళ్ళు అనేకమైన భాషల్లో దాని అర్థాన్ని కూడా తర్జుమా చేసి చేస్తున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అంచేత ఏదో ఉన్నటువంటి దాన్ని దానం చేసేద్దాం అని అనుకోవడం కాకుండా ఈ విధంగా చేయడం సరైనటువంటి సంప్రదాయబద్ధమైన యథార్థమైన ధర్మబద్ధమైన పని. శివారాధనకు సంబంధించి ప్రేక్షకుల సందేహాలకు చక్కటి శాస్త్రీయమైన పరిష్కారాలు అలాగే చక్కటి సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపు కూడా మహాశివరాత్రి ప్రత్యేక మాలిక ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రసారం అవుతుంది. వీక్షించండి, తరించండి. నమస్కారం.